హలో ఫ్రెండ్స్, ఫస్ట్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్వామీజీ ధ్యానంలో ఉండగా లక్ష్మి స్వామీజీ దగ్గరికి వస్తుంది. అప్పుడే నమస్కారం స్వామీజీ అని అంటూ, మీరు పూజలో ఉండగా మీ ధ్యానాన్ని భగ్నం చేసినందుకు నన్ను క్షమించండి అని అంటే, అప్పుడు పర్వాలేదు చెప్పమ్మా అని అంటూ స్వామీజీ అంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, పెళ్లి చేసుకోబోయే విహారి గారు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు, అయినా కూడా సంతోషంగా లేరు. అలాగే పెళ్లి చేయబోతున్న యమునమ్మ వాళ్ళ కొడుకు పెళ్ళి అన్న ఆనందం తనకి కూడా లేదు. ఆ ఇంట్లో నేను పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు, కానీ ఇప్పటిదాకా ఆనందం ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు అందరూ అంత బాధగా ఉన్నారు? ఎప్పుడు ఏదో ఒక విషాదం. ఎందుకు ఇలా జరుగుతుంది స్వామీజీ? మీరు చెప్పినట్టే కదా నేను చేశాను అని అంటే, అవును నువ్వు చెప్పినట్టు చేశావు, కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళ సంతోషం కోసం కాదు నువ్వు చేసింది, నీ భర్త సంతోషం కోసం అని అంటూ చెప్పగానే లక్ష్మి అంటుంది, అదేంటి స్వామీజీ నా భర్త ఎలా అవుతాడు అంటే, నీ మెల్లో తాళి కట్టినప్పుడు నీ భర్తే కదా అవుతాడు, ఇంకా ఏమవుతాడు అనుకుంటున్నావు అని అంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, అది అనుకోకుండా జరిగిన పెళ్ళి కదా అంటే, లేదు నువ్వు చేసిన ప్రతి పూజ నీ భర్త కోసమే, అంతేకాదు ఇక నువ్వు నీ భర్త వేరే పెళ్ళి చేసుకుంటాడు అన్న ఆలోచన మానుకోవాలి. నువ్వు నీ భర్త కోసమే నిరంతరం చచ్చేదాకా అతని కోసమే రుణపడి అతని కోసమే సేవలు చేస్తూ ఉంటావు అనేసి విహారీ గురించి చెప్తాడు స్వామీజీ. అప్పుడు లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక ఇలా అంటుంది లక్ష్మి, అదేంటి స్వామీజీ అనుకోకుండా అది జరగాల్సిన పెళ్ళి కాదు, అనుకోకుండా అలా జరిగిపోయింది అంటే, అప్పుడు స్వామీజీ అంటాడు, అనుకోకుండా ఎలా జరిగిపోతుందమ్మా? దేవుడు రాసిన రాత మీది, దేవుడు నిర్ణయించిన పెళ్ళి మీది, ఆ దాన్ని మీరు అనుకోకుండా జరిగిందని తీసి పారేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన నీ భర్త, నిండు నూరెళ్ళు నువ్వు ఆయనతోనే కలిసి ఉంటావు. మీరిద్దరిది ఒకటే జీవితం. తనే నీకు భర్త, నువ్వే తనకి భార్యవి, ఇంకొకరు అయ్యే ఛాన్సే లేదు అన్నట్టుగా స్వామీజీ మాట్లాడేస్తే లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన